ఓం నమో వెంకటేశాయ. టీటీడీ భక్తులకు విజ్ఞప్తి. ఈ సంవత్సరం జరుగుతున్న వైకుంఠ ద్వార దర్శనం గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా 30, 31, 3వ తేదీలలో ఎవరికైతే ఈ లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందగలిగినారో వాళ్ళు మాత్రమే దర్శనానికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే భక్తుల రద్దీ కారణంగా టీటీడీ ఈ పద్ధతిని తీసుకువచ్చింది. టికెట్ లేకుండా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడవద్దు. ఇది ఒక పద్ధతిగా ప్లాన్ చేశారు. కావున దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకొని 30, 31, 3వ తేదీలలో ఎవరైతే టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా వారికి ఏ ప్రదేశాన్ని కేటాయించారో, ఏ సమయాన్ని కేటాయించారో అక్కడికి వెళ్ళి వాళ్ళ దర్శనాన్ని ముగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. టికెట్ లేని భక్తులు ఎలా దర్శనం చేసుకోవాలని చింతిస్తున్నారా? వాటికి సువర్ణ అవకాశం ఉంది. ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారా? ఆ సువర్ణ అవకాశం ఏంటి అనుకుంటున్నారా? అది తెలియాలి. సువర్ణ అవకాశం ఏంటంటే 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రతి భక్తుడు శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. అది ఏంటి అంటే ఎటువంటి టోకెను ఏది లేకుండా వెళ్ళి అక్కడ వాళ్ళు కేటాయించిన పద్ధతి ప్రకారం వెళ్తే తిరుమల దర్శనం జరుగుతుంది. దీనిని ముఖ్యంగా గమనించవలసిన పాయింట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఇది సమయంతో కూడుకున్న దర్శనము. దయచేసి దీనికి మీరు కొన్ని ప్రణాళికలు వేసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. అందులో మొదటిది చిన్నపిల్లలను తీసుకువెళ్ళవలసిన వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరూ ఒక ప్రణాళికతో వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకూడదని మనవి. ఓకే, టికెట్ లేని భక్తులు దయచేసి అన్ని విషయాలను తెలుసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే ఎవరు పర్ఫెక్ట్ సమాచారం ఇవ్వరు కాబట్టి దయచేసి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకున్న అనుమానాలు విషయాలను తెలుసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక టికెట్ దర్శనం బుక్ చేసుకున్న ప్రతి ఒక్క భక్తుడు దయచేసి వాళ్ళు కేటాయించిన ప్రదేశానికి వాళ్ళకి కేటాయించిన సమయానికి కంటే కొంచెం ముందుగా వెళ్ళవలసింది